చేయాలన్నా ఏది ఏమైనా కానీ విచారణ చేసుకుంటారు భార్య భర్తలు. అలాంటప్పుడు భార్య మంత్రిలాగా పనిచేస్తుంది భర్తకు. భోజేషు మాత, ఇక్కడ ఎన్నో సమస్యలతో సతమతమై వచ్చిన భర్తకు ఇంటి లోపల కూర్చుందో పెట్టి అన్నం పెట్టినప్పుడు తల్లిలాగా ఉంటుంది. శయనేషు రంభ, పడక గదిలో మాత్రమే భార్యలాగా ఉంటుంది ఆడశ్రీ. అదే విధంగా నిన్ను కని నా చేతిలో పెట్టారు, మరి ఇన్ని రోజులు నీవు మీ అమ్మవారి ఇంటిలో ఎలా ఉన్నావో మనము విహారయాత్రకు వెళ్దామా చెల్లియా? నువ్వు గట్టిగా మాట్లాడు కదా. ఏమో ఏం చేస్తామని భయం పడుతుంది. ఏం వస్తాడు పోతాడు. ఈ రోజు తల్లి దగ్గర నీకే భయం పడుతుంది, అందుకే మాట్లాడుతుంది. జై వీరాంజనేయులా వారికి పదుడి పదుడి పూనాజాల సదనం పూనా పూజాల పదుడి పదుడి పూనాజాల సదనం పూనా పూజాల పదుడి పదుడి పూనాజాల సదనం పూనా పూజాల సదనం పూనా పూజాల పదుడి పదుడి పూనాజాల పదుడి మన మనదగరగో చేసావే ప్రాణాల పదుడి మన మందిరముకో వేదావే ప్రాణాల పదుడి మన మందిరముకో వేదావే ప్రాణాల పదుడి మన మందిరముకో వేదావే ప్రాణాల పదుడి మన మందిరముకో పదుడి పదుడి పూజాల సదనం పూనా పూజాల పదుడి పదుడి పూజాల సదనం పూనా పూజాల పదుడి పదుడి పూజాల. జై వీరాంజనేయులా సాముల వారికి జై. నాదా ప్రాణేశ్వర దేవి, ఆ యొక్క నన్ను కళ్యాణం ఆడినావు కదా, నీ వెంట తీసుకొని వెళ్దామంటున్నావు. నేను నీ వెనువంట వస్తాను. ఆ యొక్క మన మందిరంకు వెళ్దాం కదా. నీకు ఎన్నో చిత్ర విచిత్రమైన ప్రదేశాలు చూపిస్తాను చెలియా. జై రేణుకా మాతాకి రాజాపుత్రి చూడవమ్మ, రాజాపుత్రి ఇన్ని రోజులు మీ అమ్మవారింటి లోపల ఉన్నావు కదా. ఈ వనానికి వచ్చినప్పుడు ఈ తోటలు చూడు, ఈ పచ్చని పైరులు చూడు, ఎలాంటి సింహములు ఎలాంటి జంతువులు ఉన్నాయో చూడు కదా చెలియా. ఆహా, ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి. ఆనందపడుతున్నాము, సంతోషిస్తున్నామంటున్నావా? అవును కదా చెలియా. జై వీరాంజనేయులా సాముల వారికి జై. అంతా చూసి నాథ సంతోషించి నాథ, 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 అంతా చూసి నాథ. మెట్టి సింహములో ఇంతో
ఆ యొక్క నీ దయ వల్ల నేను అంత చూసినాను, సంతోషించినాను కదా. నా వెనువెం కూడా వచ్చి ఇవన్నీ చూసి సంతోషించిన అంటున్నావా? ఇంకా నీకు చూపిస్తాను తెలియా. జై రేణుకా మాతా కీ సంతోషాన్ని వినవే, సామంతి వినవే, సంతోషాన్ని వినవే, సామంతి వినవే, సంతోషాన్ని వినవే, సామంతి వినవే, సంతోషాన్ని వినవే, సామంతి వినవే, సంతోషాన్ని వినవే. ఇట్టి సుహాసనాలు ఇట్టి సుహాసనాలు ఇలాంటి సుందరమైన మనకు లోపల ఈ చామంతి పూల ఉపాసన చూస్తుంటే నా మరి ఎంతో పులకరించిపోతుంది తెలియా. జై వీరాంజనేయ సాముల వారికి రమ్ము రమ్ము ప్రాణనాథా, రమ్ము రమ్ము నాథా, రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా. ఎంతానే ప్రాణమాడే భజనము రాసునాథా, ఎంతానే ప్రాణమాడే భజనము రాసునాథా, ఎంతానే ప్రాణమాడే భజనము రాసునాథా, ఎంతానే ప్రాణమాడే భజనము రాసునాథా, ఎంతానే ప్రాణమాడే రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా, భోజనము సింగావతే, రమ్ము రమ్ము ప్రాణనాథా. జై వీరాంజనేయ సాముల వారికి నాదా ప్రాణేశ్వర. ఏది? మనము మన యొక్క వ్యవహారాత్మ తిరిగినాము కదా, మనము ఇంటికి వెళ్ళి భోజనము చేద్దాము. నీవు స్నానం చేసుకొని ఆ యొక్క బట్టి మంచి వస్త్రాలు ధరించింది కదా. సరియా, మనం తిరిగి తిరిగి అలసిపోయినాము. నీవు స్నానం చేసినట్లయితే మనం కొంచెం సేద తీసుకురామంటున్నావా? అవును కదా. జై రేణుకా మాతా కీ అచ్చా కంటిలో వినవే, అచ్చితి సానాలకు, 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 అచ్చా కంటిలో వినవే. స్వచ్ఛమైన గంగాజలము ఎత్తి పెట్టాలే మామా, స్వచ్ఛమైన గంగాజలము ఎత్తి పెట్టాలే మామా, స్వచ్ఛమైన గంగాజలము. తెలియా? నాదా. స్నానం ఆచరించమంటున్నావు కదా. అవును కదా. స్నానం ఆచరించాలంటే స్వచ్ఛమైన గంగాజలం తీసుకొస్తాని, ఆ గంగాజలంతో స్నానం ఆచరిస్తాను తెలియా. నాదా ప్రాణేశ్వర. ఏది? గంగా జలం నింపంటున్నావా? అవును కదా. జై వీరాంజనేయ సాముల వారికి పదనొప్పన్నను గంగా, నదిలోన వనమాల, పదనొప్పన్నను గంగా, నదిలోన వనమాల, పదనొప్పన్నను గంగా, నదిలోన వనమాల, పదనొప్పన్నను గంగా, నదిలోన వనమాల, పదనొప్పన్నను గంగా. కనుగొనుడి పట్టు వస్త్రము వేదామే ప్రాణనాథా, 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 కనుగొనుడి పట్టు వస్త్రము. జై వీరాంజనేయ సాముల వారికి నాదా ప్రాణేశ్వర. ఏది?
ఆ యొక్క నీకు గంగా జలం కావాలంటున్నావు కదా, అవును కదా. నీవు కోరిన రీతిగా నేను తెస్తాను. స్నానం చేసి ఆ యొక్క పట్టు వస్త్రాలు ధరించింది కదా. అలాగంటున్నావా చెయ్యా? అవును కదా. ఈ రోజుల్లో భర్తలకు మల్లబడే భార్యలు ఎందరో ఉన్నారు. అలాంటిది నేను చెప్పిన ప్రకారంగా గంగ నీకు తెస్తానంటున్నావా? జై రేణుకా మాతాకి జై. గంగాజలం తీసుకొచ్చినందుకు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను తెలియా. జై వీరాంజనేయుల సాముల వారికి అప్పడాలు మరియాలు పప్పు పలహారాలు అప్పడాలు మరియాలు పప్పు అప్పడాలు మరియాలు పప్పు పలహారాలు అప్పడాలు మరియాలు పప్పు అప్పడాలు మరియాలు అప్పడాలు తెచ్చి పెట్టి తప్పగా మనం మందిరము వచ్చినాము కదా, స్నానము చేసినాము. నేను ఆ యొక్క రకరకాల భోజనాలు చేసినాను, మీరు భోంచేయండి కదా. తెలియా నాదా? నేను స్నానం ఆచరించి వచ్చాను. అప్పడాలు వడియాలు పంపి పలహారాలు ఎన్నో విధాలుగా వంటలు చేసి పెట్టినాను. భోజేయమంటున్నావా? అవును కదా. నేను ఇన్ని రోజులు భోజనం చేశాను కానీ, అవును, నువ్వు ఇలా ఏమి కలిపి చేసినావో, నీ ప్రేమని కలిపినావో కానీ ఇలాంటి రుచులు నేను ఇప్పటి వరకు తినలేదు. తెలియా? నీ పొట్ట గురించి అర్థమైంది. ఓడి పెట్టేది తల్లి పెడితే ఇల్లేవచ్చు, అందుకే ఇట్లయినా కొత్త కొత్తగా పెళ్ళైతే గచ్చనే ఉంటుంది. తల్లి టైం అయినారో పోయినా బంగారం అయింది. తెలియా? మనం ఇంకా జై వీరాంజనేయుల సాముల వారికి
కదా దేవి ఆ యొక్క ఈ భూమండలం పైన మనము ఆ ధరణి